వకులామాత ఆనందముతో సుగంధ తైలం తలకే రాసే, సాయి పసుపులో గంధము కలిపి పార్వతీదేవే చేతికి రాసే. దినుసులు అన్నీ కలిపిన పిండితో చదువుల తల్లి నలుగు పెట్టే, గలగల పారే గంగాదేవే పన్నీటి జలక మాడించే. మెత్తని గుడ్డతో శిరమును తుడిచి పట్టుబట్టలు కట్టబెట్టి, గుమగుమలాడే సాంబ్రాణేసి గొప్పున ధూపమే వేసిరిగా. కళ్యాణ తిలకము నుదుటను దిద్ది కాటుక చుక్క బుగ్గను పెట్టి, పాదాలకు పసుపును రాసి ఎర్రని పారాణి దిద్దెనుగా. బాసికాన్నే నుదుటను కట్టి తీపి మిఠాయి నోటిలో పెట్టి, పెండ్లి కొడుకును చేసి స్వామిని మంగళహారతులిచ్చెరుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశ ముందుగదా. శంకరుడొచ్చి హారములేయగా, బ్రహ్మదేవుడు వేదము చదవగా, పెద్దలు అందరూ ముందుకు వచ్చి అక్షింతలనే వేసిరిగా. ఆకాశరాజు కబురే పంపగా, పెండ్లికి అందరూ తరలెనుగా. వకులామాత ఎదురే వచ్చి గుమ్మడి పండు దిష్టి తీసే, ముందుగా తల్లికి నమస్కరించి గరుడ వాహన మెక్కెను స్వామి. బంగారు పల్లకి ఎక్కి వకుల కొడుకు వెంట పయనమయ్యే. పరమేశ్వరుడే పార్వతితోనూ నంది వాహనమెక్కెనుగా. సరస్వతితోనే బ్రహ్మదేవుడు హంస వాహనమే ఎక్కెనుగా. శశి ఇంద్రుడు తార బృహస్పతి యముడు వాయువు వరుణాదేవుడు, సూర్యుడు చంద్రుడు అగ్నిదేవుడు భార్యలతోనే పయనమయ్యే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశ ముందుగదా. గరుడ గంధర్వ యక్షలు కిన్నెర నారద తుంబర మహనీయులు శ్రీనివాసుని కళ్యాణానికి ఆనందముతో కదలినారు. అత్రి జమదగ్ని గౌతమ భృగువు భరద్వాజుడు వశిష్ఠుడు అందరు మునులే ముందుకు కదలి నారాయణుని కీర్తించే. రంభా ఊర్వశి మేనక తిలోత్తమ ఆడుచు పాడు పయనమయ్యే. కుబేరుడంతట భార్యతో కూడి కాసుల మూటతో కదలినాడు. క్రోసుల దూరం బారులు తీరి బంధుజనాలే బయలుదేరే. శేషాచలమే వదలినారు, పద్మతీర్థమే చేరినారు. స్వామి రాకకు ఎదురు చూచి సుఖమని భక్తితో ఎదురే వెళ్ళి ఆతిథ్యమునే ఇవ్వగారి శ్రీనివాసుని ఆహ్వానించే.
వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. ఏడు కొండలో ఎక్కినంతనే మనసే పరవశమందు